హాయ్ హలో అండి. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. ఇది వచ్చేసి అక్టోబర్ 24th అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అప్పుడు 1 వీక్ ఉన్నాను అనమాట అక్కడే. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే రెస్ట్ లేకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి. సో మంచిగా రెస్ట్ తీసుకున్నాను నేనైతే 1 వీక్. నేను ఒక్కదాన్నే కాదండి, మా దీనా, మా తమ్ముడు, మరిదలు, మా అల్లుడు అందరం కలిసి వెళ్ళినాము. ఇంకా వాళ్ళేమో సాటర్డే సండే ఉన్నారనమాట. సాటర్డే సండే కూడా మంచిగా ఎంజాయ్ చేసినాము. నేను ఉన్నన్ని రోజులు మంచిగా వేడి వేడి అన్నం, వేడి వేడి కర్రీ తీసుకొచ్చి మా మమ్మీ నా చేతిలో పెడుతుండే ప్లేట్. తినాకేమో మా మమ్మీనే తినిపిస్తుండే. అసలు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫుల్ రెస్ట్ ఉంటుంది కదా మనకి. సో ఇక్కడంతా చేసుకొని వెళ్తుంటాము. అక్కడికి వెళ్తే అన్నీ మమ్మీనే చేసి పెడుతూ ఉంటుంది. మా మరదలు ఉంటే పాపం తను వంట చేసి పెడుతుంది అనమాట. అది 2 days ఉంది కాబట్టి పాపం తనే అన్నీ చేసి పెట్టింది. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక మమ్మీనే చేసింది. బట్ కానీ వచ్చే రోజు అంటే ఇంకా 2 daysలో వస్తా అనగా ఎందుకు నాకు చాలా ఫుడ్ క్రేవింగ్స్ ఉండే. సో అందుకే అన్నీ ఒకే రోజు ప్రిపేర్ చేసుకుందాము అన్న ఫీల్ వచ్చింది నాకు. ఎందుకు ఆ రోజు స్వీట్ తినాలనిపించింది, మంచిగా ఇట్లా ఏదైనా స్పైసీగా తినాలనిపించింది. అందుకే ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఫిక్స్ అయ్యాను. డే మొత్తం రెస్ట్ తీసుకున్నా. ఈవినింగ్ ఆగానే మా మమ్మీకి మా డాడీకి ఇద్దరికి పులిహోర పులుసు, చింతపండు పులిహోర చాలా ఇష్టం. కాకపోతే దీనికి పులిహోర పులుసు చేయడం పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేనే వాళ్ళిద్దరికి ఇట్లా చేసి పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకొని పెట్టుకోవచ్చు కదా అని చేసి పెట్టాను అనమాట. నాకు ఎందుకు ఆ రోజు స్వీట్ తినాలనిపించి ఇట్లా బాదుషా చేసుకున్నాను. మమ్మీకి డాడీకి ఇద్దరికి షుగర్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ తినొద్దు. సో అందుకే జస్ట్ కొంచెమే క్వాంటిటీ కలిపాను. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 8 or 9 అయినట్టున్నాయి బాదుషాస్. బట్ ట్రస్ట్ మీ, ఎంత బాగుంది అంటే ఎంత జ్యూసీగా కుదిరినాయో బాదుషాస్, చాలా బాగా వచ్చినాయి అండి. మంచిగా నేను తినేసామన్నమాట. మా మమ్మీకి మా డాడీకి వన్ పీస్ ఇచ్చినాం అంతే. ఇంకా ఆ రోజు ఈవినింగ్ నాకు మంచిగా స్పైసీగా ఏమైనా తినాలనిపించింది. చిన్నప్పుడు అయితే నాకు చాలా చాలా ఇష్టమైందనమాట పబ్బియ్యం. వీటిని కిచిడి కూడా అంటారు అనుకుంటా, బట్ మేమైతే పబ్బియ్యం అంటాము. సో ఇలా జస్ట్ మసాలాలు ఏమి యాడ్ చేయొద్దు, ఇవే ఇంకా. ఏం ఆకలిస్తుందని క్లోజ్. దీనాకి ఈవినింగ్ టైంలో ఆకలేస్తుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్ వెతుక్కుంటుంది అనమాట, దాంట్లో ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి. ఇంకా చూసారు కదా బాదుషా ఎంత బాగా వచ్చిందో. పులిహోర పులుసు తీసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బాదుషా ఇలా రెడీ అయిపోయింది. సో ఇంకా నేను మంచిగా స్పైసీగా పబ్బియ్యం చేసుకుందామని దానికి ప్రిపేర్ చేసుకున్నానండి. సో అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. ఎంత బాగుంటుందో అసలు, నోటికి ఏం రుచి లేనప్పుడు అది చేసుకొని తినండి, హ్యాపీగా ఉంటుంది స్టమక్కి.